హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. ఈరోజు అయితే మా రెసిపీ వచ్చేసి చూడండి, ఇగో ఉల్లిగడ్డ కారం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డతో చట్నీ వేస్తున్నాను. ఇగో ఇవైతే కోసుకోవాలి. ఇప్పుడు ఇగో చాకు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇగో చింతపండు అయితే నానేసాను వాటర్లో. ఇక ఉల్లిగడ్డలు అయితే వేయించుతున్నాను. ఇవ్వండి బండిలో ఇట్లా రెడ్గా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇక పల్లీలు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు చూస్తాను. ఇక పల్లీలు అయితే దీంట్లో వేసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నా వేయించుకోవడానికి. బాగా వేగాలి పల్లీలు అయితే. ఇక చూడండి, ఇక పల్లీలు అయితే వేయించుతున్నా చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఇట్లా వేయించుకోవాలి. ఇక పల్లీలు అయితే వేయించాలి ఇట్లా. ఇక పొట్టు తీసే అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవాలి. నోట్లో వేసుకోవాలి. మిర్చి టప్పట్లు ఆడుతున్నాయి కదా, ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే గోల్డ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇక మిక్సీ జార్ అయితే తీసుకున్నా చూడండి. వేయించిన పల్లీలు వేసుకుంటున్నాం. పల్లీలు వేసినా కదా, పల్లీల పొడి కొడుతున్నాం. పల్లీలు అయితే పొడి కొడతా చూడండి. ఇక పల్లీలు అయితే మిక్సీ పట్టాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టాను. దీంట్లో కొత్తిమీర వేసాను కాబట్టి ఇట్లా అయింది. ఇక కారము, పసుపు, ఉప్పు, ఇక జీలకర్ర, ఇక వెల్లుల్లి రెబ్బలు. ఎన్ని వెల్లుల్లి రెబ్బలు? ఒక 3-4 వేసిన. ఇక ఇవన్నీ వేసిన తర్వాత ఇక ఇది మిక్సీకి పట్టాలి ఫ్రెండ్స్. మిక్సీకి పట్టి ఈ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డలు చూడండి. ఈ విధంగా చింతపండు కారం అయితే రెడీ చేస్తున్నా. ఇక మిక్సీకి అయితే పట్టేసాము చూడండి ఫ్రెండ్స్. ఇక ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు వేసిన కదా. ఇక ఫైనల్గా చింతపండు కూడా వేసేస్తున్నా చూడండి. మిక్సీకి పట్టిన తర్వాత చూపిస్తా. మిక్సీకి అయితే ఈ విధంగా పట్టుకున్నాను. ఇక మిక్సీకి అయితే పట్టేసాను. ఇక మొత్తానికి ఇది చింతపండు చట్నీ అయితే ఇక రెడీ అయింది. పోపు మన ఇష్టం ఉంటే పెట్టుకోవాలి, లేకుంటే లేదుగా తినడమే ఫ్రెండ్స్. ఇక చూడండి, పోపు పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ కారం అయితే రెడీ అయ్యింది. ఇక ఫైనల్గా వేసేసుకొని తినడం అన్నమాట. కారం అయితే నేను ఈ విధంగా చేశాను. మీరు ఇలా చేశారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. బాయ్. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.